ఏంట్రా ఇంకా అదే బండియా? ఇంకెంతకాలం నడుపుతావురా బండి? కొత్తది కొనుక్కోవచ్చుగా. కొత్తది కొనాలంటే డబ్బులు ఉండాలి. పోనీ కొత్తది కొనాలని ఆలోచన వచ్చినా ఈఎంఐలో కొనేయచ్చు, కానీ అది మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు ఉండాలి కదా. ఐ కెన్ అండర్స్టాండ్ రా. నేను కూడా ఒక రీజన్తోనే ఇంకా కొత్త ఫోన్ కొన్నా. నీ ఫోన్ గురించి అయితే అస్సలు మాట్లాడుకురా. వీడితో వాట్సాప్లో చాట్ చేస్తే ఆ డొక్కు ఫోన్ వల్ల కొన్ని లెటర్స్ టైప్ అవ్వవు, కాల్ చేస్తే వినపడదు, అలా అని మార్చవు. బడ్జెట్ ప్రాబ్లం అమ్మా. ఆయన నీకేం తెలుస్తుందిలే, మంచి జాబ్ కొట్టినావు కదా. మంచి జాబ్ కొట్టానా? ఇంకా అదే జాబ్ చేస్తున్నందుకు నన్ను నేను కొట్టుకుంటున్నా. 3 years బ్యాక్ ఏ శాలరీయో ఇంకా అదే శాలరీ. సేవింగ్స్ లేదు, గ్రోత్ లేదు, పైనుంచి అప్పులు. సో బేసిక్గా మనం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నామన్నమాట. నో మనీ బ్యాచ్. మరి ఎన్ని దరిద్రాలు ఉంటాయి? గెట్ టుగెదర్ పార్టీ ఎందుకు ప్లాన్ చేశారు? మన దరిద్రాలు చెప్పుకోవడానికా? గెట్ టుగెదర్ ప్లాన్ చేసింది నేను కాదు. మరెవరు?